హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు వీడియో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు వీడియో ఏంటంటే కిచెన్ హ్యాక్స్ అండి. 10 కిచెన్ హ్యాక్స్, సింపుల్ కిచెన్ హ్యాక్స్. సో హ్యాక్స్ చూడడం ఎవరికైనా చాలా నచ్చుతుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. అందుకనే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. పదండి అయితే. సో మన ఫస్ట్ హ్యాక్ చాలా మంచిదండి. అదేంటంటే మన ఫ్రూట్స్ నుంచి మెయిన్లీ యాపిల్లోని పైన తొక్క మీద బోల్డ్ అంతా పెస్టిసైడ్ రెసిడ్యూ ఉండిపోతుంది అని మనకు అనిపిస్తుంది. పీల్ చేసి తిందామంటే ఆ తొక్కలో కూడా చాలా మంచి విటమిన్స్ అనేవి ఉంటాయి. అందుకని ఆ పెస్టిసైడ్ రెసిడ్యూ అనేది ఎలా తీసేయాలి అనేది నా ఫస్ట్ హ్యాక్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూసేసి వచ్చేయండి అయితే. మనం మార్కెట్ నుంచి యాపిల్స్ తీసుకొచ్చిన తర్వాత తినే ముందు తప్పకుండా ఇలా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్గా వాటర్తో క్లీన్ చేస్తే దాంట్లో ఉండే పెస్టిసైడ్స్ అనేవి పోవు. పెస్టిసైడ్ రెసిడ్యూ ఉండిపోతుంది కదా, అది పోదు. అందుకని తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీ అండి. జస్ట్ మనం వాటర్లో కొంచెం వాటర్ తీసుకుంటాము. మన యాపిల్స్ డిప్ అయినంత వాటర్ తీసుకొని అందులో బేకింగ్ సోడా వేసుకుంటాం. కొంచెం బేకింగ్ సోడా ఒక్కటి వేసుకున్నా కూడా పెస్టిసైడ్ రెసిడ్యూ పోతుంది. వెనిగర్ కూడా వేసుకుంటే ఇంకా మంచిది. సో కొద్దిగా వెనిగర్ కూడా వేసుకొని ఈ యాపిల్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా కొంతసేపు లైక్ ఒక 3-4 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వరకు సోప్ చేసి తర్వాత రన్నింగ్ వాటర్లో క్లీన్ చేయాలి. సో రన్నింగ్ వాటర్తో క్లీన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ట్యాప్ బదులు నేను చూపిస్తున్నాను అంతే. సో అప్పుడు మనం హ్యాపీగా కన్జ్యూమ్ చేయవచ్చు. సో ఇదే మన ఫస్ట్ హ్యాక్. సో చూసారు కదా, ఇలా చేయడం వల్ల పెస్టిసైడ్ రెసిడ్యూ అంతా పోతుంది. ఓన్లీ యాపిల్ అని కాదండి, ఏ వెజిటేబుల్ అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకొని తర్వాత రన్నింగ్ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. ఇది మీలో ఎంతమంది పాటిస్తున్నారు అనేది నాకు చెప్పండి తప్పకుండా. అండ్ మన సెకండ్ హ్యాక్ వచ్చేసి క్యాప్సికమ్ గురించి. సో క్యాప్సికమ్ మనం చాలా వాటిల్లో యూస్ చేస్తాం కదా, లైక్ సలాడ్స్లో యూస్ చేస్తాము, తర్వాత కుకింగ్లో యూస్ చేస్తాం, మంచూరియా లాంటి వాటిల్లోనే, అంటే కుక్ చేసే ప్రాసెస్లో కొన్ని యూస్ చేస్తాం, కార్న్ సలాడ్ ఇలాంటి వాటిల్లో కూడా యూస్ చేస్తాం. కాబట్టి ఏది ఎక్కడ యూస్ చేయాలి అనేది మీకు తెలుసా తెలీదా? అండ్ మీలో ఎంతమందికి తెలుసు క్యాప్సికమ్లో మేల్ ఫీమేల్ అని ఉంటాయని మీలో ఎంతమందికి తెలుసు నాకు తప్పకుండా చెప్పండి. సో మనం వెనక్కి తిప్పి చూసినప్పుడు 3 బంప్స్ ఉన్నాయి అనుకోండి, అది మేల్ అన్నమాట. మనం కుకింగ్లో యూస్ చేయాలి, లైక్ మంచూరియా ఏమైనా చేసేటప్పుడు యూస్ చేయాలి. ఒకవేళ 4 బంప్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో సీడ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కొద్దిగా స్వీటర్ ఉంటుందన్నమాట. అందుకే మనం సలాడ్స్లో రాగా తినడానికి అది యూస్ చేస్తారు. సో ఇది మీకు తెలుసా ముందే? చెప్పండి. సో 3 బంప్స్ ఉంటే మేల్ కుకింగ్కి, 4 బంప్స్ ఉంటే ఫీమేల్ సలాడ్స్ రాగా తినేదానికి. సో ఇదే మన సెకండ్ హ్యాక్. ఇంకా మనం థర్డ్ హ్యాక్కి వెళ్ళిపోదాం. అండ్ మన థర్డ్ హ్యాక్ అందరి ఇంట్లోనే పనికొచ్చేది. అదేంటంటే మనం లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, అవి వేడి చేసుకుంటాం. మనకి మైక్రోవేవ్ ఉంటే హ్యాపీగా మైక్రోవేవ్లో పెట్టవచ్చు. లేదు మనం స్టవ్ మీద చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కిందంతా వేడైపోతుంది, మాడిపోతుంది, పైనంతా సరిగ్గా వేడి అవ్వదు, అలా అవుతుంటుంది కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయాలో అనేది మన థర్డ్ హ్యాక్. సో అది కూడా చూసేసి వచ్చేయండి. అప్పుడు మీకు నచ్చిందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని హీట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టుకుంటాం కదా, అప్పుడు మధ్యలో ఒక చిన్న సర్కిల్ లాగా చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యలో సర్కిల్ ఉండడం వల్ల, ఎంటీ స్పేస్ ఉండడం వల్ల ఈవెన్గా మొత్తం ఫుడ్ అనేది హీట్ అవుతుంది. ఇది చాలా సింపుల్ హ్యాక్, మీ అందరూ పాటిస్తున్నారనే అనుకుంటున్నాను. సో
చూసారు కదా, చాలా చాలా సింపుల్గా. ఇంకా మీకు సరిగ్గా ఈవెన్గా అవ్వట్లేదు అనుకుంటే కొద్దిగా స్ప్రింకిల్ వాటర్ చేశారనుకోండి, వాటర్ని స్ప్రింకిల్ చేశారంటే కూడా నీట్గా మనకి రీహీట్ అనేది అయిపోతుంది. సో ఇది కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ మన నెక్స్ట్ హ్యాక్ కూడా మనలో చాలా మందికి యూజ్ అవుతుంది. ఎక్కువ మంది ఏంటంటే ఆయిల్లో డీప్ ఫ్రై ఏమైనా చేసిన తర్వాత ఇంకా ఆయిల్ని యూజ్ చేయకూడదు అంటారు. బట్ కొద్దిగా యూజ్ చేసిన తర్వాత అంత ఆయిల్ని మనం వేస్ట్ చేయలేము. సో దానికోసం ఈ హ్యాక్ ఏంటంటే, మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ ఆయిల్ని మళ్ళీ యూస్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ ఆర్డర్ అనేది ఉండిపోతుంది కాబట్టి. అలా ఉండకుండా ఉండాలి అనుకుంటే ఈ చిట్కాను ఒకసారి పాటించండి. ఏం లేదండి, మనం మొత్తం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 1/2 ఇంచ్ జింజర్ పీస్ని వేసేసి స్టవ్ ఆపేసినా పర్లేదు. వేడికి ఆ జింజర్ అనేది మొత్తం ఆర్డర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మన ఆయిల్లో ఫ్లేవర్స్ అన్నీ పోయి న్యూట్రల్గా అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా జింజర్ యూజ్ చేయడం వల్ల ఆర్డర్ ఏమైనా ఉంటే అదంతా కూడా మన జింజర్ అనేది పీల్చేసుకుంటుంది. అప్పుడు మన ఆయిల్ మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. మనం ప్రతి ఒక్కసారికి పడేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఎవరికైనా ఇష్టం లేదు, ఆయిల్ అలా యూజ్ చేయకూడదు అని గట్టిగా నమ్మితే మాత్రం యూజ్ చేయకండి. సో ఇది ఒక చిన్న హ్యాక్ అంతే. అండ్ మన నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి కివీని ఎలా కట్ చేయాలి అని చెప్పి. కివి ఈ మధ్యన అన్వి చాలా తింటుంది. మనకి ఈ మధ్యన బాగానే దొరుకుతున్నాయి కూడా, బట్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. నాకు ఒకటి 30 రూపీస్కి దొరుకుతుంది. ఒక చిన్న ఫ్రూట్ 30 రూపీస్ అంటే చాలా చాలా ఎక్కువ అనిపించింది నాకు. బట్ అన్వికి చాలా నచ్చింది కాబట్టి తీసుకొస్తున్నాను. తర్వాత అది పీల్ చేసేసామంటే చాలా వేస్ట్ అయిపోతుంది. నేను చూపించినట్టు కట్ చేసుకోండి, మీకు అస్సలు వేస్ట్ అవ్వదు కివి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కివీ ఫ్రూట్ని నేను ఎలా కట్ చేస్తాను. కివీ ఫ్రూట్ ది స్కిన్ అనేది చాలా చాలా థిన్గా ఉంటుంది. ఒకవేళ మనం పీల్ చేసామంటే చాలా ఫ్రూట్ అనేది వేస్ట్ అయిపోతుంది అండ్ కష్టంగా కూడా ఉంటుంది. అలా కాకుండా జస్ట్ నార్మల్గా ఈజీగా కట్ చేసేసుకోండి. మధ్యలో 2 స్లైసెస్ చేసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు స్పూన్తో కనుక చేశారంటే మనకి చాలా ఫాస్ట్గా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు కివీ ఫ్రూట్ని. నచ్చిందా? సో నెక్స్ట్ హ్యాక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ హ్యాక్ ఏంటంటే, మీకు ఎండలు చాలా ఎక్కువ వచ్చేసాయి కదా. సో ఈ ఎండాకాలంలో ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టడం మర్చిపోతే ఎవరైనా ఇంటికి వచ్చి కోల్డ్ వాటర్ కావాలి అంటే మీరు ఈ హ్యాక్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు చాలా 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 నచ్చుతుంది అండ్ కంపల్సరీ 100% వర్క్ అవుతుందండి. లేకపోతే ఈరోజే చెక్ చేసి చూడండి ఒకసారి. సో చూసేయండి అయితే. మీకు సడన్గా కోల్డ్ వాటర్ కావాలి, ఫ్రిడ్జ్లో వాటర్ లేదు అనుకున్నప్పుడు ఈ హ్యాక్ని తప్పకుండా ట్రై చేయండి. ఒక వాటర్ బాటిల్లో నార్మల్ వాటర్ ఫిల్ చేసుకొని మన ఇంట్లో టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, సో ఆ టిష్యూ పేపర్స్, వెట్ టిష్యూ పేపర్స్ని ర్యాప్ చేసుకోవాలి ఆ బాటిల్కి. సో క్లిప్లో చూపిస్తున్నట్టు మొత్తం టిష్యూస్ని కొద్దిగా తడి చేసుకొని ఫ్రీజర్లో ఒక 2 మినిట్స్ పెట్టుకున్నా సరిపోతుందండి. మనకి హ్యాపీగా కోల్డ్ వాటర్ రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ ఉంచారంటే చాలా కూలింగ్ అయిపోతాయి వాటర్ అంతా. సో చాలా సింపుల్ హ్యాక్ కదా ఇది. ఏం లేదు, జస్ట్ వెట్ టిష్యూని ర్యాప్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసుకొని కూల్ వాటర్ తాగేయచ్చు. సో నచ్చిందా చెప్పండి. ఈ హ్యాక్ చాలా చాలా నాకు అన్నిటికన్నా ఫేవరెట్ హ్యాక్ అయిపోయింది ఇది. ఇప్పటికి నాకు ఊరికే కావాలని 2-3 బాటిల్స్ అలా పెట్టుకొని వెంటనే తాగుతున్నాను. సో చాలా నచ్చింది నాకు. సో నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి, మీకు రైస్ అనేది వైట్గా ఫ్లఫీగా ఉండాలి అనుకుంటే ఈ హ్యాక్ని పాటించండి. మీ రైస్ అనేది సూపర్ ఫ్లఫీగా అండ్ వైట్గా వస్తుంది. సో ఈ హ్యాక్ని చూసి వచ్చేయండి అయితే.
వైట్ ఫ్లఫియర్ రైస్ కావాలి అనుకుంటే మనం వాటర్ బాయిల్ చేసుకుంటాం కదా అన్నం పెట్టేటప్పుడు. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా లెమన్ని స్క్వీజ్ చేయండి. ఎక్కువ అక్కర్లేదు, చాలా కొద్దిగా అయితే సరిపోతుంది. తర్వాత సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని నార్మల్గా కుక్ చేసేసుకుంటే ఈ లెమన్ వల్ల వైట్గా అవుతాయి, ఇంకా ఫ్లఫీగా కూడా అవుతాయి మన రైస్ అనేది. సో చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా బాగా వస్తుంది రైస్ అనేది. సో తప్పకుండా ఈ హ్యాక్ని కూడా పాటించండి. ఇంకా కొంతమంది అయితే ఆయిల్ వేస్తారు, కొంతమంది సాల్ట్ వేస్తారు. నాకైతే ఈ లెమన్ కొద్దిగా వేసింది చాలా ఈజీ అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మన నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేస్తాం కదా. మనం ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు ఒక చిన్న హాఫ్ లెమన్ పీస్ని వేసేసారనుకోండి, బాయిల్ అవుతున్నప్పుడు, వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనకి ఎగ్ అయిపోయినప్పుడు దాని షెల్స్ అన్నీ కూడా ఊడిపోతాయి. మనం చాలా ఈజీగా ఎగ్ అనేది బాయిల్ అయిపోయింది అని మనకి తెలిసిపోతుంది. సో ఈ హ్యాక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ హ్యాక్కి వెళ్ళిపోదాం అయితే. మీ డిష్ ఏదైనా వంటలోని సాల్ట్ ఎక్కువ వేసి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ హ్యాక్ని తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదండి, చాలా చాలా సింపుల్గా జస్ట్ ఒక పొటాటో తీసుకొని, ఒక బంగాళదుంపని తీసుకొని దానికి పీల్ చేసేసి ఒక చిన్న క్యూబ్ అనేది అందులో వేసేయండి. వేసేస్తే ఎక్సెస్ సాల్ట్ అనేది ఆ పొటాటో అబ్జర్వ్ చేస్తుంది అనమాట. తర్వాత దాన్ని తీసేసి మీరు పడేయచ్చు. అండ్ పొటాటో కాబట్టి పర్లేదు అనుకుంటే ఉంచేసుకోవచ్చు కూడా. సో ఈ హ్యాక్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు నాకు తెలిసి అందరూ కూడా ఇది పాటిస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీ డిష్లో ఎక్సెస్ ఆయిల్ అయిపోయింది అనుకోండి, చిన్న బ్రెడ్ పీస్ని వేసి ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత తీసేయచ్చు. ఇదేనా నెక్స్ట్ హ్యాక్. అండ్ మన ఈ వీడియోలో లాస్ట్ హ్యాక్ వచ్చేసి మీకు మంచి పాస్తా ఫ్లేవర్ఫుల్గా గ్రేవీ మంచిగా థిక్గా ఉండాలి, క్రీమీగా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మనం పాస్తా బాయిల్ చేసిన తర్వాత డ్రైన్ చేసేస్తాం కదా, అప్పుడు ఆ వాటర్ అంతా పడేయకుండా చిన్న కప్తో ఉంచేసుకోండి. తర్వాత మనం సాస్ చేసేటప్పుడు మనం ఉంచుకున్న ఈ వాటర్ని కనుక యాడ్ చేశారంటే సాస్లోని చాలా క్రీమీగా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది పాస్తా అనేది. మీ పిల్లలు ఒకవేళ తినకపోతే పాస్తాని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రిచ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇష్టపడతారు. సో అంతే, ఈ సింపుల్ 10 హ్యాక్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి నాకు కమెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ కూడా చేస్తాను. సో అంతే అయితే వీడియోకి మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.